First time, but I enjoyed. ఎందుకోసమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాల్లో ఒక పవర్ వచ్చిందండి. ఎప్పుడైతే ఆ వెంకటేశ్వరుని ప్రార్థనతో ఓం గం గణపతిని అన్నాము, అక్కడి నుంచి పవర్ ఉంది చూడండి. అక్కడ 5 జ్యోతులు అలా వెలుగుతున్నాయి. ఎంత కష్టపడ్డా సరే వెలిగించలేకపోయాము. నేను 3 సార్లు ఫెయిల్ అయ్యాను. ఒక్కసారి అంటుకుంటే అలాగే మండుతుంది, అలాగే వెలిగిస్తుంది. జీవితం లేదని అంటారండి. ఫస్ట్ ఫెయిల్యూర్ అయితే వదిలిపెట్టకండి. ఒకసారి ఒక్క పుల్లతో గీకాను రాలే, తప్ప 2 పుల్లతో గీకాను రాలే, 3 పుల్లతో వచ్చేసింది. ఏదైనా అంతే, మన బిజినెస్ కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు. మీరు అక్కడ కూర్చున్నారు కదండి, మీరు నిలబడండి ఒకసారి. టర్న్ బ్యాక్. దాంట్లో అన్ని స్విచ్చెస్ ఉన్నాయి కదా, ఏదో స్విచ్ ఆపేసి ఇది ఆపేయండి. నేను ఇదాపన్నా ఎన్నిసార్లు ట్రై చేశాడు? వేసుకో. ఏదైనా అంతే మిత్రమా, ఇమ్మీడియట్ గా కాదు మిత్రమా, సింపుల్ అదే. సో మనం ఏం చేస్తాం, ఒకటి కావాలి, ఇది ఇంతే, ఈ బిజినెస్ ఇంతే. అది కాదు, బిజినెస్ ఇస్ అ బిజినెస్. ఈరోజు మార్నింగ్ సూర్యాపేట నుంచి ఒకరు మాట్లాడండి. సార్ మా అబ్బాయి ఎన్ఐటీలో బాగా చదువుకున్నాడు, ఏం జాబ్ రాలేదు సార్. జాబ్ చదువుకుంటూ వస్తాడు, బాగా చదువుతాడు సార్, చాలా మంచోడు సార్ అన్నాడు. మరి జాబ్ ఎందుకు రాలేదని అడిగాను. జాబ్ రాకపోవడం కారణం మీరే చెప్పంటాడు. ఆయన కొడుకు ఏదో జాబ్ నేను చెప్పాను. నేను చెప్పాను, ప్రాబ్లం మీదా మీ కొడుకు అన్న. మా కొడుకు సార్, నువ్వెందుకు మాట్లాడుతున్నావు వల్ల? కొద్దిసేపు మాట్లాడిన తర్వాత 16.5 నిమిషాలు మాట్లాడండి. చదువుకున్న తర్వాత మీ కొడుకు నువ్వేం చేస్తున్నాడు? అది హార్డ్వేర్ షాప్ సార్, బిజినెస్ సార్ అన్నాడు. ఎంత సంపాదిస్తున్నాం అన్నీ చెప్పాడు. లాస్ట్ గా మీ అబ్బాయి ఏం చేస్తాడు? జాబ్ రావట్లేదు సార్. జాబ్ ఎందుకు అంటే, మా జాబే కావాలి సార్ అన్నాడు. చదివించింది ఎందుకు సార్ అన్నాడు. నేను నాకు నీ హార్డ్వేర్ షాప్ని కాస్త డిఫరెంట్గా ప్రజెంట్ చేయి, నీ దుకాణాన్ని కాస్త డిఫరెంట్ ప్రజెంట్ చేయి. మీ అబ్బాయికి ఎన్ఐటి చదువుకున్న అబ్బాయికి అప్పుడు చెప్పు, ఈ విల్ షో ది వండర్ఫుల్. ఎందుకంటే లాస్ట్ ఒక డైలాగ్ చెప్పిన, జాబ్ బాగుంది కదా జాబ్ చేయడానికి. నేను కూడా ఒకసారి చేసిన జాబ్లో ఇంగ్లీష్లో జాబ్ అంటారు, ఎంప్లాయ్మెంట్ అంటారు. కరెక్ట్ చెప్పాలంటే తెలుగులో జీతగాడు అంటారు, నెల జీతగాడు అంటారు. మా తెలంగాణలో కూలోడు. నేను చెప్పింది ఎవరికి ఇచ్చకొచ్చట్లేదు. జాబ్ ఇచ్చేవాడు బిజినెస్ మెన్, జాబ్ తీసుకునేవాడు ఉద్యోగి. మీరందరూ జాబ్ ఇచ్చే వాళ్ళు బిజినెస్ పీపుల్ కాబట్టి మనీ క్రియేటర్స్. అప్పుడు క్రియేట్ చేసేవాళ్ళు మీరు. ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకి చెప్పి కూర్చుంటారా, ఇంటికి కొంచెం రావా ఇలా అంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీ అందరూ చూస్తే ఆనందంగా ఉంది కాబట్టి ఒక 4 పాయింట్లు చెప్పి క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఎప్పుడన్నా వీలుంటే లిజెండ్స్ ది ఒక ఫుల్ డే వర్క్ షాప్ పెట్టండి. అంతకుముందు అన్నదాత గారు చెప్పారు కాదు, చాలా మంది మార్చారు కాదు. ఒక ఫుల్ డే వర్క్ షాప్ పెట్టండి, ఒక 3 గంటలు నాకు ఇవ్వండి ఫుల్ డేలో. ఇంకా నా ఫ్రెండ్ వస్తారు, మొత్తం కలిసి బిజినెస్ కొత్త రకంగా ఎలా చేయాలో. నాకు ₹1 వద్దు, ఆర్గనైజేషన్ ఇచ్చుకోండి. వదిలిపెట్టండి. మీకు అన్ని తెలుసు, నేను చెప్పేది ఏంది, మీకేం తెలుసు చెప్పండి. మీకేం తెలుసు? ఏం తెలుసు అదే తెలుసు. ఏమి తెలుసు అదే తెలుసు కాబట్టి ఎక్కడో అదే అన్ని విషయాలు. అందుకోసం ఏం చేయాలి చెప్తాను మిత్రమా, జాగ్రత్తగా ఆలోచించి బిజినెస్ ఎలా ఉండాలి. ఓకే, నేను ఎంప్లాయీ వాళ్ళకి కించపరిచే రికార్డు చేసి పెట్టకండి, నా సాగకూడదు. ఓకే, పెట్టుకోండి, దానికి ఇదే పెట్టదు. నా పర్సనల్ నేను కూడా జాబ్ చేసేవాడిని. జాబ్ చేయండి ఎక్స్పీరియన్స్ కోసమో, కానీ జాబ్ ఇచ్చే విధంగా ఎదగాలంటే ఓన్లీ బిజినెస్. ఆ బిజినెస్ ఎలా ఉండాలి, ఆ బిజినెస్ ఎలా గ్రో చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు కొంతమంది వచ్చి వెళ్ళిపోయారు, వాళ్ళు లేచిపోయిన వాళ్ళు మనకు సంబంధం లేదు, ఉన్న వాళ్ళతో మాట్లాడతాం. ఓకే, సో లేచిపోయిన మా తెలంగాణ అట్లా మాట్లాడుకుంటాం. మా తెలంగాణ మనసులో నుంచి ఉదయం నుంచి మాట్లాడుకుంటాం. మా తెలంగాణ యాసను, మా తెలంగాణ భాషను ఒకప్పుడు ఎక్కిరించారు. ఒక్కొక్కప్పుడు ఎక్కిరించడం కాదు, మీరు జోకర్లకు పెట్టారు. ఇప్పుడు హీరోలకు పెట్టే కూడా సినిమాలకు అయిపోతుంది. అది నా తెలంగాణ యాస. ఏదైనా దేశం తెలుగు వల్ల తెలుగుకుండా ఏమన్నా నిర్గణ భాషాడి దేశ భాషలందు తెలుగు భాషలు యాసలందు నా తెలంగాణ యాస. కొంతమంది కొట్టండి, మీద మా తెలంగాణ కాదండి కదా. కొట్టుడు కొట్టుకోండి, అందరినీ ఎటువంటి ప్లేస్ హైదరాబాద్, ఎటువంటి ప్లేస్ హైదరాబాద్ బాస్. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఎవరు చెడిపోలేదు. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు పని దొరకని వాళ్ళు ఎవరు లేరు. హైదరాబాద్ ఏంటంటే మా తెలుగు తప్పించి మీ భాషలో మేము మాట్లాడతాం, మా తెలుగు భాషలో
आप तेलुगु बात नहीं करते, हम आपकी हिंदी बात करते हैं, गुजराती बात करते हैं. అరే నీ భాషను మేము తీసుకుంటాము, నిన్ను హక్కును చేర్చుకుంటాము, నీ ఫుడ్ మేము ఎంజాయ్ చేస్తాము, మా ఫుడ్ ఎప్పుడూ మర్చిపోయాము. నీ ఫుడ్ నేను తింటాను, నీ భాష నేను నేర్చుకుంటాను, నీకు జాబ్ ఇస్తాము, మా ఇంట్లో కూర్చుంటాము. జాబ్ లేనివాడు కొనలేదండి. ఇంట్లో బాత్రూమ్ కడగాలంటే కూడా మీకు బయట నుంచి వచ్చేవాళ్ళే. లాస్ట్కు సున్నం కొట్టాలని బయట నుంచి ఫాల్సీలు కూడా బయట నుంచి వాళ్ళే. అంటే అందరు నాకు కూడా నేర్చుకునే సిటీ పేరే బాస్. రాత్రి 9 గంటలకు ఇడ్లీ దొరుకుతుంది, 11 గంటలకు ఇడ్లీ దొరుకుతుంది, 2 గంటలకు బిర్యానీ దొరుకుతుంది. ఇది ఎప్పుడు దొరుకుతుందో మీకు తెలుసు. నేను అడిగేది వాటర్ బాటిల్ గురించి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కూడా ఇంకేమో దొరుకుతాయి, దోశలు దొరుకుతాయి, దొరుకుతాయి. అంటే ఫుడ్ సంబంధం లేదు బాస్, అన్ని దొరుకుతుంది. మరి ఇటువంటి దగ్గర మనం బిజినెస్ చేసుకోవాలంటే ఏం చేయాలి? దాని గురించి 4 పాయింట్ క్లోజ్ చేస్తాను. ఎందుకంటే నేను వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాను, వాళ్ళు నాన్ స్టాప్ ఫోన్ చేస్తా ఉన్నారు. నేను ఎప్పుడే అయిపోతాను అనుకున్నా, కానీ మీ ఇంట్రడక్షన్స్ నాన్ స్టాప్ ఇంట్లో అలా వాళ్ళకి నాన్ స్టాప్ మెసేజ్ కొడతా ఉన్నాను. అక్కడ నుంచి మెసేజ్ ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్. ఆయన రేపు మార్నింగ్ అమెరికా వెళ్ళిపోతాడు. ఈ వాంటెడ్ టు మీట్ మీ సార్. ఎవరిది అయిపోదు, నా కోసం వెయిట్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలియదు ఆయన ఓడు మీలకలు కాదు. నేను అన్నాను మిమ్మల్ని సరదాగా వినండి. ఫస్ట్ ఏ చెప్పండి, ఈ 4 తర్వాత ఈ 5 పాయింట్ నేర్చుకుంటే లైఫ్ చాలా బ్యూటిఫుల్, బిజినెస్ చాలా బ్యూటిఫుల్. ఏ అట్రాక్షన్. మీ బిజినెస్ అట్రాక్ట్ గా ఉండాలి, మీ డ్రెస్సింగ్ అట్రాక్ట్ ఉండాలి, మీ మాట అట్రాక్ట్ ఉండాలి, మీరు చేసే పని అట్రాక్ట్ ఉండాలి. ఇంతమంది మీరు ఈ పర్సనల్ ఇంట్రడక్షన్ చేసుకుంటే ఇద్దరికి ఎందుకు అవార్డు చేయండి? అంటే వాళ్ళు తెలిసి ఉంటారు, చుట్టాలా బంధువులా? అది పాట పాడి కొట్టేసాడు, పాట పాడి కొట్టేసాడు, అంతే. పాట పాడి కొట్టేసాడు సిల్వరాట్ గారు. అంటే ఏ ఫర్ అట్రాక్షన్. మీరు ఏం చెప్పినా అట్రాక్ట్ ఉండాలండి. ప్రొడక్ట్ ఎంత గొప్పగా ఉన్నా దాని ప్రజెంటేషన్ మాత్రం ఎవడుతున్నాడు. మీ వెంచర్ ఎంత అద్భుతంగా ఉన్నా వెంచర్ రోడ్ లేకుంటే ఎందుకు వెంచర్ అంటే 50% రియల్ ఎస్టేట్ ఉన్నారు కాబట్టి. వెంచర్ ఎంత అద్భుతంగా ఉన్నా దాని రోడ్లు లేకుంటే, దాని ప్రజెంటేషన్ లేకుంటే, బయట గేట్ లేకుంటే, బయటకు ద్వారం లేకుంటే, లోపల డ్రైనేజ్ లేకుంటే, చిల్లని పార్క్ ఎక్కడకూడదు. నువ్వు 2000 ఎక్కడ ఉంటాడు. అంటే మీ ప్రజెంటేషన్ బాగుండాలి, అట్రాక్షన్ గా ఉండాలి. నెంబర్ 1 మన మాట అట్రాక్షన్ ఉండాలి, మన ప్రజెంటేషన్ అట్రాక్షన్ ఉండాలి, మన ప్రొడక్ట్ అట్రాక్షన్ ఉండాలి. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ఎనీథింగ్ బాస్. అది అట్రాక్టివ్ ఉండాలి. దానికోసము క్రియేటివిటీ వాడండి, కొత్త రకంగా ప్రజెంట్ చేయండి, అందరికంటే డిఫరెంట్ గా ప్రజెంట్ చేయండి. ఈ రోజు మీ ప్రజెంటేషన్ 5 నుంచి 10 ప్రజెంటేషన్ ఎక్కువ నచ్చలేదండి. ఆయన సరే వింటూ కూర్చున్నాను. చెప్పొచ్చు కదా మీకు టైంలో అక్కడ ఒక అబ్బాయి మాట్లాడుతూనే ఉండు, గంట కొడుతూనే గంట నువ్వు కొట్టుకో ఎవరికో కొన్ని మాట్లాడుతున్నాడు ఆయన. సో ఈ కంప్లీటెడ్ ఈస్ ప్రెజెంటేషన్ చెప్పాల్సి చెప్పాడు, కానీ ఫైనల్ చెప్పలేకపోయాడు. కారణం ఏంది? చాలా చెప్తాం అనుకుంటే తక్కువ టైంలో. కొంతమంది తక్కువ టైంలో ఒకసారి చూడండి, రేడియో అడ్వర్టైజ్మెంట్ ఎంతసేపు ఉంటుందండి? 30 seconds. టీవీ అడ్వర్టైజ్మెంట్ ఎంతసేపు ఉంటుందండి? టీవీ యాడ్స్ 10 to 15 seconds they will present the best. డబ్బులు ఊరికే వాడు గుండుగాడు వచ్చి బంగారం గురించి అడ్వర్టైజ్మెంట్. బంగారం మంచిది కదా, దాని అడ్వర్టైజ్మెంట్ ఎందుకు అంటే తక్కువ టైంలో మంచి ప్రజెంటేషన్ చేయాలి. ఏ ఫర్ అట్రాక్షన్. రెండోది బి. అట్రాక్షన్ లో మీ పర్సనల్ అట్రాక్షన్ ఉండాలి, పర్సనల్ డ్రెస్సింగ్ కూడా వేసుకోవాలి కొద్దిగా. అది ఎంత పిసినారు ఉంటారు చాలా మంది. డబ్బులు ఖర్చు పెట్టారు, దాచిపెడతారు, 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 దాచిపెడతారు. వాళ్ళకి ఇస్తారు హాస్పిటల్. ఎంత పెరుగుతుందో అంటే నాకే వస్తుంది. ఎవరికి ఇస్తారు చెప్పండి? ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? ఈ మధ్యలో ఎవరిదో ప్రసంగం కానీ ఒక ప్రవచనం చెప్తున్నప్పుడు అది ఎవరిదో నాకు తెలియదు, ఆ పేరు చెప్తే మన ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే వింటున్నప్పుడు మీ డబ్బులు మీరు ఎంజాయ్ చేయకుండా మీ డబ్బులని దొంగలు పడాలి. దొంగలు కూడా ఆయన చెప్పిండు, కొడుకులు అన్నుకంటే దొంగలు ఆయన నాకెళ్ళదు, మీరు నా చేయం లేదండి. ఎంజాయ్ కరమని మంచి బట్టలు వేసుకోవచ్చు కదా, వేసుకోవాలి. అదే పాత చెప్పులు, అదే పాత షూస్, బెల్ట్ అద్దెక్కిపోతుంటారు, బెల్ట్ అద్దెక్కిపోతుంది. మీరు కాదు ఆ పక్కన కూడా ఇక్కడ రావాలి, చాలా చాలా బాగున్నారు. అదే పాత టీ షర్ట్, అదే ఏది బిజినెస్ మ్యాన్ ప్రజెంట్ వెల్. అట్రాక్షన్, మాటలు అట్రాక్షన్ ఉండాలి, డ్రెస్సింగ్ అట్రాక్షన్ ఉండాలి. నిన్ను చూస్తే మళ్ళీ చూడాలనిపించాలి. అలా ఉండాలి. వచ్చింది వేస్తాడు అలాగే కూడా అట్రాక్షన్ అండి. బి ఫర్ బాడీ లాంగ్వేజ్, బి ఫర్ బ్రాండింగ్. మీరు ఒక బ్రాండ్ గా ఉండాలండి. ఇప్పుడు మీరు వచ్చారంటే గంపా వచ్చారు, మీరు వస్తే వాటర్ వాళ్ళు వచ్చారు, వస్తే రియల్ ఎస్టేట్ వచ్చారు, లోపలికి వస్తే మీకు ఒక బ్రాండ్ గా ఎదగాలంటే మీ బ్రాండ్ ఏంటి? మీ ప్రొడక్ట్ గుర్తు రావద్దా? మీరు గుర్తు రావద్దా? మీరు కనిపిస్తే మీ ప్రొడక్ట్ గుర్తు రావాలి.
మీరు కనిపిస్తే మీ ప్రోడక్ట్ గుర్తు రావాలంటే ఒకసారి నిలబడమ్మా, నిలబడమ్మా. అమ్మ కాదు అయ్యా, అమ్మ నిలబడమ్మా. అయిపోయిందండి. ఓకే, నిన్ను చూస్తే నీ ప్రోడక్ట్ గుర్తు రావాలి. నిన్ను చూస్తే 10 మంది ఏం చేస్తున్నావో గుర్తు రావాలి. అది గుర్తు రావాలి. కార్డు తీస్తాడు, తీసుకో కార్డు, ఏదో బిచ్చపోలో ఇచ్చుకున్నాడు. కానీ కార్డు ఇచ్చే ప్రజెంటేషన్ తెలియదు, కార్డు ఎలా ప్రజెంట్ చేయాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. బిజినెస్ ఏం చేస్తావు వాసన? నువ్వు మ్యారేజ్ పత్రిక ఎలా ఇస్తావు? పడిస్తావా మొహం మీద? కాదు కదా, 2 చేతులను ప్రజెంట్ చేయాలి. ఈ మధ్యలో విజయవాడలో నాకు ఒక విజిటింగ్ కార్డు ఇచ్చాయండి. అది స్టిల్ నేను అనుకోకుండా నా జీవితం తీసుకొచ్చేది. ఏం విషయాలు తెలుసా? విజిటింగ్ కార్డు విత్ ఆ చిన్న ఐరన్తో ట్యాగ్ చేశాడు. ఐరన్ చేసేసి లాస్ట్ ఓపెనర్ పెట్టిండు. ఓపెనర్ దాంట్లో ఓపెనర్ పెట్టిండు. ఇటు సైడ్ వేస్తే చిన్న పాన తిప్పుకోవచ్చు, ఇటు సైడ్ స్క్రూ డ్రైవర్ తిప్పుకోవచ్చు. మొత్తం విజిటింగ్ కార్డు. విజిటింగ్ కార్డు అండి. మీకు కావాలంటే ఫోటో మీ గ్రూప్లో యాడ్ చేస్తే మీకు ఆ గ్రూప్లో ఫోటో పెడతాను. అంటే అది పడేయలేరు, ఎవరు పడేయలేరు. సో సంథింగ్ డిఫరెంట్ గా ఉండండి, అందరికంటే డిఫరెంట్ గా ఉండండి. అప్పుడే మీరు బ్రాండింగ్ ఉంటుంది. అంతేగాని నా దగ్గర చాలా బాగుంది, నాకు మంచి బ్రాండ్ ఉంది, నాకు మంచి ప్రొడక్ట్ ఉంది, నీకు ఒడికోవాలి. ఎవరికి కావాలి? నోబడీ కేర్స్ యువర్ ప్రొడక్ట్ అన్లెస్ అండ్ యు ప్రెజెంట్ ది బ్రాండింగ్. ఆ బ్రాండింగ్ ఎంత అద్భుతంగా ఉండాలంటే ఆ బ్రాండింగ్ తోనే 10 మందికి రావాలి. ఆ బ్రాండింగ్ ఎందుకంటే గవర్నమెంట్ పథకాలకు ఉపయోగం చెప్పండి. గవర్నమెంట్ పథకాలు అన్ని ప్రజలకు ఉపయోగపడేది. గవర్నమెంట్ పథకాలు కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. గవర్నమెంట్ పథకాలు కూడా మోడీ గారు వచ్చి తీసుకోండి, అది మంచిది, ఇదే మంచిది చెప్తారు. చంద్రబాబు నాయుడు అడ్డు వస్తాడు, ఇది నా దగ్గర రేట్ వస్తాడు. అంటే మీరు చెప్పాల్సిన అవసరం ఉందా? కొద్దిగా భాషతో ఏమనుకోకుండా అంత అర్థం ఏంటంటే యూ నీడ్ టు ప్రెజెంట్ బ్రాండింగ్. మీ బ్రాండింగ్ వేసుకోండి. దాని గురించి మాట్లాడి చాలా సమయం. సి కంటెంట్ ఉండాలి. దాని లోపల మీరు ఎంత బ్రాండింగ్ చేసినా లోపల వస్తువులు దానికి క్వాలిటీ లేకుంటే ఎవడు కొనడు. ఫస్ట్ టైం కొంటారు, బాగుందంటారు, ఏముందంటారు, బాగానే ఉందంటారు. తర్వాత ఏమంటారు, బాగానే ఉందంటారు. తర్వాత ఏమంటారు, బాగానే ఉందంటారు. తర్వాత ఏదో ఉందంటారు. ఆ మొహమాటం కోసం అంటారు. కానీ ఆ ప్రొడక్ట్ లో మీరున్న ప్రొడక్ట్ లో కంటెంట్ అంటే దాని క్వాలిటీ మెయింటైన్ చేయండి. ఒకప్పుడు చీప్ క్వాలిటీకి ప్రజలు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు చీప్ క్వాలిటీకి వెళ్ళట్లేదండి. 2 రూపాయలు రేట్ ఎక్కువనా సరే క్వాలిటీ కోరుకుంటున్నారు. చూసుకోండి, కావాలండి ఎక్కడ చూసుకోండి. మీరు టాప్ మోస్ట్ షాప్స్ లో వెళ్ళండి, మీరు హ్యాబిట్స్కి వెళ్ళి తిరగండి. ఇక్కడ బంగారం షాప్కి వెళ్ళండి, ఎక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేదు మిత్రమా. దిస్ నో ప్లేస్ టు సిట్. దాని అర్థమైంది పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ది. దాని రేట్ కాదు, ప్రొడక్ట్ కావాలి, క్వాలిటీ కావాలి, చాలా బాగుంటుంది. కాబట్టి మీ కంటెంట్ బాగుండాలి. నాకు తెలిసి ఒక 2-3 రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇక్కడ ఉన్నారు. కొంతమంది వాళ్ళు మాట మీద ఉంటారండి. మాట మీద ఉంటారు అంటే 12 ఏళ్ల కింద ల్యాండ్ ఎక్కడుందో ఇప్పట్లో ఉంటుంది. 12 ఏళ్ల కింద ల్యాండ్ ఎలా ఉంది, రోడ్ వేస్తా అని చెప్పారు. అప్పుడు ఇంకా అప్పుడు చెప్పారు ఇంకేలే, అదే డ్రైనేజ్ ఇంకేలే. మాట మీద ఉంటారు, మాట మీద ఉంటారండి. నడుస్తారా చెప్పండి, నడుస్తారా చెప్పండి. ఎంతమంది చెవులో పెడతారు చెప్పండి. కాబట్టి మాటలు చాలా నడవండి. దాంతో పాటు కంటెంట్ బాగుండాలి. కంటెంట్ అంటే మీ ప్రెజెంటేషన్. డి అంటే డైరెక్షన్. మీరు మీ కంపెనీ పేరు తెలుసా? తెలుసుకోండి, చెప్పుకోండి, బయట చెప్పకండి, కొట్టేస్తారు. మీరు బాగా డబ్బులు ఉన్నాయి, కేసులు పెట్టేస్తారు. మీరు వినండి బాస్. డి డైరెక్షన్. నీ బిజినెస్ లో ఏం చేయబోతున్నావు, దేనికోసం చేయబోతున్నావు? నీ బిజినెస్ ద్వారా నీ బెనిఫిటే కాకుండా కస్టమర్ బెనిఫిట్ అవుతుందా? ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, డోంట్ యూజ్ కస్టమర్ వర్డ్. ఇన్వెస్టర్ బెనిఫిట్ అవుతుందా, వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా? నువ్వు కస్టమర్ ఇన్వెస్టర్ బెనిఫిట్ ఆలోచిస్తే మిత్రమా, 1 కస్టమర్ విల్ బ్రింగ్ 100 కస్టమర్స్ ఇన్ మనీ. మళ్ళీ చెప్తున్నాను, ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ బ్రింగ్ 100 కస్టమర్స్ ఇన్ మనీ. ఒక్కరి కనుక తృప్తి పడితే 100 మంది. మౌత్ పబ్లిసిటీ వెరీ పబ్లిసిటీ, పవర్ఫుల్ పబ్లిసిటీ. ఎనిదర్ పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ కంటే పవర్ఫుల్ పబ్లిసిటీ ప్రపంచంలే. మీరు ఏదైనా కొంటే వాళ్ళందరికీ చెప్తారు, ఇక్కడ కొంటా, అది బాగుంటున్నా, ఇది తీసుకురా అంటారు. అంటే అర్థమైంది. ఆ మౌత్ పబ్లిసిటీ రావాలంటే మీ ప్రజెంటేషన్ లో డైరెక్షన్ ఉండాలి. డూ వాట్ చాలా బాగుండాలి. ఈ 4 ఏ ఫర్ బి ఫర్ సి ఫర్ డి ఫర్ డైరెక్షన్. ఈ 4 తర్వాత ఈ మీకోసం మిత్రమా, ఈ నీకోసం ఎవాల్యుయేట్. ఎప్పటికప్పుడు నేను లాస్ట్ వీక్ ఎలా చేశానో, లాస్ట్ మంత్ ఎలా చేశానో, లాస్ట్ ఇయర్ ఎలా చేశానో అలాగే ఉన్నానా? పెళ్ళెప్పటి కోటి ఇంకా వేసుకున్నానా? ఉంటుంది. స్టేజ్ మీద ఇప్పుడు చూసాను, స్టేజ్ కింద మొత్తం లింపి అంటే కావాలని రాలేదే, నాకు వేసుకొని వచ్చాను. అదే వాట్ ఈస్ దట్? నువ్వు ఎక్కడ మారావు? ఇఫ్ యూ డోంట్ చేంజ్ విల్ చేంజ్, చేంజ్ విల్ చేంజ్, విల్ చేంజ్ బెటర్, చేంజ్ విల్ చేంజ్, విల్ చేంజ్. మళ్ళీ చెప్తున్నాను, మార్పుతో నువ్వు మారుకుంటే మార్పు చేత మార్చబడతావు మిత్రమా. మారు.
ప్రపంచం మారుతుంది. అరే నేను ఇక్కడ కూర్చొని ప్రకాష్ రావు సార్ అని నాకు పంపించాడు 19th ఈవినింగ్ ఈ నీట్ ప్రజెంట్ వన్ వర్క్ షాప్ ఫర్ ది లైన్స్ మెంబర్ ఎందుకు డ్రాప్ కాకుండా కంటిన్యూ వాళ్ళు మనకు పంపించాను. నాకు క్వశ్చన్ పంపించాను 19th ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ టైం మీరు మాట్లాడాలని చెప్పాడు జూమ్ లో. నేనేం చేశాను సార్ గివ్ మీ సమ్ పాయింట్స్ అన్నాడు. యూ గివ్ మీ సమ్ పాయింట్స్ అన్నాడు. నేను పోయి మీతో మాట్లాడుతున్నా చూస్తున్నా ఏకి వెళ్ళిన ఏ యూనో ఏ మనం మెటాలో ఏ వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడ పోకలేదు. మెటా అంటే మనం వాట్సాప్ కూడా ఏ వచ్చింది. అలా కొట్టాను give me some points why people not should drop, members should not drop from lines of distributor. అది 20 పాయింట్లు ఇచ్చింది. కాపీ ఎక్స్పెక్టేషన్ సార్ give me some points above this other. You covered more than what I'm expecting. So friends, మనము మారుతున్నాం. ఎంత ఫాస్ట్గా మారుతుందండి. దీన్ని మీరు వాడుకోవచ్చు కదా, మీ బిజినెస్ వాడుకోవచ్చు కదా. ఎవాల్యుయేట్ చేసుకోండి. మీ డ్రెస్సింగ్, మీ మాట, మీ కారు చాలా మందికి ఉంటాయి బిజినెస్ పీపుల్కు. వాళ్ళు ఎంత మంచిదంటే ఏ కార్ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. కార్ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. వాడరండి. ఆ కారు చూసి నవ్వుతుంటుంది. మీ చూడాలని వాడాలి. నా గురించి ఓకే. సో ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. యూ నీడ్ టు ఎవాల్యుయేట్. ఈ 5 పాయింట్లు వాడుకోండి. నేను మళ్ళీ ఇప్పుడు అవకాశం దొరికినప్పుడు 3 hours నా టైం. 3 hours time only. Then give the best of the best. Raju, dynamic businessman.